అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 25. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. 1 కొరింథీ 15:10. దేవుడు మనలను రక్షించుటలో ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. రాబోవు నూతన సృష్టిలో మనలను రాజులనుగా రాజకుమారులనుగా చేయగోరుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత విమోచించబడిన వారందరికీ ఆ ఆధిక్యత కలదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ ఉద్దేశంతోనే దేవుడు మన అవసరతలలో, లోపములలో, బలహీనతలలో తన కృపను అందుబాటులో నుంచెను. ఆయన కృపా సింహాసనం ఎదుటకు వచ్చుట ద్వారా మనం కృపను పొందగలము. మన పరీక్షలు, శోధనలు, బాధలు ఏమైనప్పటికీ ఆయన కృప మనకు చాలును. మన అవసరత గొప్ప పర్వతం వలె ఉన్నప్పటికీ విశ్వాసముతో ఆయన కృపా సింహాసనము ఎదుటకు ధైర్యముతో రమ్మని యేసు ప్రభు తానే మనలను పిలుచుచున్నాడు. హెబ్రీ 4:16. అందుచేతనే మనం దేవుని కృపను ఇంకనూ తెలుసుకొని దానిని ఏ విధముగా పొంది ఆనందించవలనో నేర్చుకొనవలను. మన క్రైస్తవ జీవితమును కృప ద్వారానే ఆరంభించుదుము కానీ మానవ అర్హతలను బట్టి కాదు. దేవుడు నిత్యత్వమునకు నిలుచు నీతిని కోరుచున్నాడు. మన నీతికి దేవుని నీతికి పోలికయే లేదు. ఇంత గొప్ప రక్షణను పొందుటకు మనలో ఎవరికి ఏ అర్హత లేదు. ఇది కేవలం దేవుని కృపచేతనే కలిగింది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్త రక్తమునందు విశ్వాసముంచుట ద్వారానే మనము రక్షించబడగలము మరియు దేవుని మహిమను, కృపను చూడగలము. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:10లో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అనగా అతడు ప్రభువు నిమిత్తం ఏమి చేసినను, ఏ శ్రమ పడినను అది కేవలం దేవుని కృపచేతనే. అతనికి కృప యొక్క సంపూర్ణ అర్థమును తెలియజేయుటకే ప్రభు ఆ శ్రమలు అనుమతించెను. ఆ తరువాత అతడు ఇట్లు సాక్ష్యం ఇచ్చెను, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. 2 కొరింథీ 12:10. ఆ విధముగా మన కష్టములన్నీ దేవుని చేత అనుమతించబడినవి. కృపను గూర్చి తెలుసుకొనుటకు, దాని యందు ఆనందించుటకే ఈ కష్టములు అనుమతించబడినవి. ప్రపంచమంతటిలో మిక్కిలి బలహీనుడైన విశ్వాసి ఆయన కృపను పొందుట ద్వారా బలవంతుడు కాగలడు. మన బలహీనతలు, బుద్ధిహీనతలను బట్టి మనం దుఃఖపడనవసరం లేదు, కృంగిపోనవసరం లేదు. ఎందుచేతనగా కృపా సింహాసనమునొద్దకు ధైర్యముతో వెళ్ళుటకు మనకు ప్రవేశము కలదు. మన కొరకు ఆయన ప్రతి శోధన ద్వారా వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన పాపము లేనివాడు. అందుచేతనే ఆయన ఇప్పుడు మన మానవ బలహీనతలన్నిటి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నా బలము తగ్గిపోవుట, నా శోధన నా శక్తికి మించినదిగా నుండుట, నా విశ్వాసం అంతకంతకు బలహీనమగుట, అవమానములు హృదయమున నింపబడుట వంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువా, నీవే నా ప్రధాన యాజకుడవు. దయతో నా పక్షమున విజ్ఞాపన చేసి నన్ను పైకి లేవనెత్తుము. నీ సమృద్ధి అయిన కృపను నాకు అనుగ్రహించుము అని ప్రార్థించవలెను. ఆయనే నాకు బలమును, విశ్వాసమును, ధైర్యమును అనుగ్రహించును. దయచేసి నీ పరలోకపు పిలుపును గ్రహించుము. నీవెంత బలహీనుడవైనను నిన్ను తన సింహాసనం నొద్దకు తెచ్చుటకు ప్రభు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు. నీకేదైనా అనుమానం వచ్చిన యెడల ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన పరిచర్యను కోరుకునము. నీవు ఎదుర్కొను శోధనలను ఆయన కూడా ఎదుర్కొనునని తెలుసుకొనుము.
నీవు వెళ్ళుచున్న అనుభవము ఆయనకు స్పష్టముగా తెలియను. ఆయన నీకు చాలినంత కృపనిచ్చును. మన పరలోకపు పిలుపు కొరకైన ఆయన కృపను కోరుకున్నట్లు ప్రభువు మనకు బోధించునుగాక. ప్రైజ్ లార్డ్.